హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. ఈ రోజు అయితే నేను షెజ్వాన్ చట్నీ అండ్ పన్నీరు చిప్స్ తోటి ఒక దోశ అయితే వేసాను. చాలా బాగుంది టేస్ట్. సో అందుకని మీకు చూపిస్తున్నాను వీడియో. అది ఎలా చేసుకోవాలంటే, ఇదిగో ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఒక 2-3 గంటల వరకు నేను షెజ్వాన్ చట్నీ యాడ్ చేశాను. ఈ షెజ్వాన్ చట్నీ యాడ్ చేసేసి దీంట్లో నేను పన్నీరుని తురిమానండి. ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను, అదే చిన్న ప్లేట్లో తీసుకున్నాను. ఆ తురిమిన పన్నీర్ని నేను ఈ షెజ్వాన్ చట్నీలోకి వేసేసాను. ఈ తురుమంతా ఇది పన్నీర్ అండి. జెస్సీ సాఫ్ట్ పన్నీర్ నేను యూజ్ చేస్తాను ఎక్కువగా. సో అందుకని చెప్పేసి ఆ పన్నీర్ని తురిమేసేసి ఈ తురుముని నేను ఆ షెజ్వాన్ చట్నీలోకి యాడ్ చేసి కలబెట్టేసి ఇప్పుడు దోశ మీద అప్లై చేశానండి. ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంది. పన్నీరు షెజ్వాన్ చట్నీ మీకు ఇష్టమయ్యి ఇలా దోశ తినాలనుకుంటే గనక ఇలా ట్రై చేయండి. దోశ అయితే చాలా బాగుంది. సో నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా హస్బెండ్కి ఇలా దోశ వేసి ఇచ్చాను. అయితే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. సో ఇప్పుడు ఈ పన్నీరు షెజ్వాన్ చట్నీ అనేది ఒకసారి స్పూన్ తోటి కలబెట్టేసేద్దాం. ఆ తురుమంతా ఆ చట్నీలోకి కలిసిపోయే విధంగా ఒకసారి కలబెట్టేసి ఇప్పుడు దోశ వేసి దోశ మీద ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనం దోశ వేస్తున్నాను. దోశ వేసేసి దాని మీద కొంచెం గీ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత నేను ఈ చట్నీని అప్లై చేసాను. చూడండి, ఒక దోశ వేసాను కదా. ఇప్పుడు నేను గీ వేస్తున్నాను. గీ వేసేసి ఆయిల్ వేయకుండా గీ వేసేసాను. గీ షెజ్వాన్ పన్నీర్ చిప్స్ దోశ అండి ఇదైతే. సో అందుకని దోశ వేసాను కదా, ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. నేను జిఆర్బి గీ యూజ్ చేస్తాను. సో ఈ జిఆర్బి గీని కొంచెం యాడ్ చేసి మొత్తం ఆ నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేద్దాం. ఆ దోశ అంతా మొత్తానికి ఆ నెయ్యి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఆ పేస్ట్ షెజ్వాన్ చట్నీ ఉంది కదా, అది యాడ్ చేసేస్తాను. మొత్తం గీ అంతా యాడ్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇంతాక కలిపెట్టుకున్న షెజ్వాన్ అండ్ పన్నీరు ఈ రెండింటిని కలిపిన మిశ్రమం ఉంది కదా, ఆ బౌల్లో తీసుకున్నది ఇదంతా ఆ దోశ మీద నేను యాడ్ చేసేస్తున్నాను. మొత్తం యాడ్ చేసేసి ఒక 2-3 స్పూన్లు షెజ్వాన్ చట్నీ అండ్ కొంచెం పన్నీరు తురుము తీసుకున్నాను. ఆ ఒక దోశకు సరిపోయాడా నేను తీసుకున్నాను అనమాట. సో అదంతా తీసుకొని మొత్తం ఒకసారి ఆ దోశ అంతా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ తర్వాత దీని మీద కూడా నేను మళ్ళీ పన్నీరు తురుముని అంతా వేసేసాను. మళ్ళీ ఒకసారి తురిమేసాను. అది కూడా మెల్ట్ అయిపోయి టేస్ట్ బాగుంటుంది. ఆ షెజ్వాన్ చట్నీలో కాకుండా మళ్ళీ నేను ఇప్పుడు వేసానండి దోశ మీద. ఈ స్ప్రెడ్ చేసేసాను కదా మొత్తము, నేను బౌల్లో పెట్టేసిందంతా ఇదంతా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం ఆ దోశ మీద మళ్ళీ కొంచెం పన్నీర్ని అలా తురిమేసుకుంటున్నాను. అది పన్నీర్ అండి నేను తురిమేది. పన్నీర్ని తురిమేసేసి ఆ దోశ మీద మళ్ళీ వేస్తున్నాను నేను. వేసేసిన తర్వాత చిప్స్ యాడ్ చేసుకుందాము. అలాగ మనకి కావాల్సినంత యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ దోశ. సో అలాగా పన్నీర్ అంతా తురిమేసాను కదా. ఇప్పుడు బింగో చిప్స్ తీసుకున్నాను. ఆ బింగో చిప్స్ ఒక 4-5 చిన్న చిన్న ముక్కలుగా అట్లాగా నలిపేస్తే, పీటుకులు అట్లా పెట్టి నలిపేసేస్తే చిన్న ముక్కలుగా అయిపోతాయి కదా. సో అవి దాని మీద యాడ్ చేశాను. ఇలాగా చిప్స్, పన్నీరు, షెజ్వాన్ చట్నీ చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో. ఇలా చేసుకుని ట్రై చేయండి. చిప్స్ అలాగా క్రంచీగా తగులుతాయి. కొంచెం అలా వేసేసాను. ఆ చిప్స్ అన్నీ వేసేసిన తర్వాత మడత పెట్టేసాను. దోశని ఒకసారి మడత పెట్టేసి లోపల ఉన్న అదంతా మగ్గిపోతుంది. చట్నీ పన్నీర్ అంతా మెల్ట్ అయిపోయి మంచిగా మగ్గిపోతుంది. సో దోశ రెడీ అయిపోయింది. షెజ్వాన్ పన్నీర్ చిప్స్ దోశ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఈ దోశని నేను పల్లి చట్నీతోటి మా హస్బెండ్కి సర్వ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. సో మీరు కూడా ఇలాగా తినాలనుకుంటే ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో దోశ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ప్లీజ్. ఈ వీడియో నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.